ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న వస్తువులు అంటే మన కాఫీ మేకర్ నుంచి మన కార్ల దాకా ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది కదూ, కానీ ఇదే నిజం. ఈ అద్భుతమైన ఆలోచనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అదేనండి షార్ట్గా ఐఓటీ. ఇది మన కంటికి కనిపించే ప్రపంచాన్ని కంటికి కనిపించిన డిజిటల్ నెట్వర్క్తో కలిపే ఒక విప్లవాత్మకం టెక్నాలజీ. దీని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. పొద్దున్నే అలారం ఆపగానే మనకోసం మన కాఫీ మేకర్ వేడివేడి కాఫీ రెడీ చేయడం స్టార్ట్ చేస్తే భలే ఉంటుంది కదా. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, మన పరికరాలు మన అవసరాల్ని ముందే గ్రహించి మనకోసం పనిచేసే ఒక స్మార్ట్ ప్రపంచానికి ఇదొక చిన్న ఆరంభమన్నమాట. ఓకే, ఇంత తెలివైన సిస్టమ్ వెనక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటి? అసలు ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది. పదండి దాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఈ వస్తువులకి ఒక రకంగా డిజిటల్ వాయిస్ వస్తుందన్నమాట. అంటే అవి కేవలం వాటి పని అవి చేసుకుపోవటం కాదు, తమ చుట్టూ ఏం జరుగుతుందో గమనించి ఆ సమాచారాన్ని, ఆ డేటాని ఇంటర్నెట్ ద్వారా పంచుకోగలవు. ఈ డేటా ఇచ్చిపుచ్చుకోవటమే, ఈ కమ్యూనికేషనే ఐఓటీకి ప్రాణంలాంటిది. ఇంకా సింపుల్గా చెప్పాలా? ఇదిగో చూడండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే రెండే రెండు విషయాలు: ఇంటర్నెట్ ప్లస్ వస్తువులు. అంతే. మనం రోజూ వాడే మామూలు వస్తువులకి ఇంటర్నెట్ పవర్ తగిలించడం. అప్పుడు మామూలు వాచ్ ఏమవుతుంది? స్మార్ట్ వాచ్ అవుతుంది. మామూలు బల్బ్ స్మార్ట్ లైట్ అవుతుంది. సింపుల్ కదా. అయితే ఆగండి, ఇంటర్నెట్కు కనెక్ట్ అయిన ప్రతిదీ ఐఓటీ డివైజ్ అయిపోతుందా అంటే కాదు. ఒక సిస్టమ్ని నిజంగా ఐఓటీ అని పిలవాలంటే దానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి. మరి అవేంటో చూసేద్దామా? ఈ ఫీచర్స్ అన్నీ విడివిడిగా పనిచెయ్యు. ఇవన్నీ కలిసి ఒక సైకిల్ లాంటివి అన్నమాట. ఒకటి లేకుండా ఇంకోటి లేదు. డేటాని సేకరించడం దగ్గర మొదలుపెట్టి దానిపై యాక్షన్ తీసుకోవడం వరకు ప్రతి స్టెప్ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. సరే, మరి ఈ సైకిల్లో ఉన్న ముఖ్యమైన భాగాలేంతో చూద్దాం. అన్నిటికంటే ముందు ఫస్ట్ స్టెప్, పునాదిలాంటివి రెండున్నాయి. ఒకటి కనెక్టివిటీ, రెండు సెన్సింగ్. కనెక్టివిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వైఫై, బ్లూటూత్ లాంటి వాటి ద్వారా ఈ డివైజులు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం. ఇక సెన్సింగ్ అంటే ఈ డివైజులు తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి కళ్ళు, చెవుల్లా పనిచేయడం. ఉదాహరణకి ఒక పొలంలో ఉన్న సెన్సార్ నేలలో తేమ ఎంత ఉందో చూసి చెప్తుంది. అదనమాట సెన్సింగ్ అంటే. సరే, సెన్సార్లు బోలెడంత డేటాని పంపించాయి. కాని ఆ డేటా అంతా వెరో అంకెల గందరగోళం, ఒక సముద్రం లాంటిది. ఇక్కడే మన హీరో అనలిటిక్స్ ఎంట్రీ ఇస్తుంది. ఆ అంకెల సముద్రంలోంచి హే, సెక్టర్ 4లో నీళ్లు తక్కువయ్యాయి అనే ఒక క్లియర్ మీనింగ్ని బయటకు తీస్తుంది. ఆ తర్వాత ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అది మనిషి అవసరం లేకుండానే ఆటోమేటిక్గా ఆ సెక్టార్కి నీళ్లు వదలమని ఆర్డర్ పాస్ చేస్తుంది. చూశారా ఎంత స్మార్ట్గా ఉందో? ఓకే, మనకిప్పుడు ఫీచర్స్ ఏంటో తెలిసాయి. మరి ఇవన్నీ కలిసి ఒక పూర్తి సిస్టమ్గా ఎలా పనిచేస్తాయి? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డేటా ప్రయాణంలో రెండు ముఖ్యమైన స్టాప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాప్, డివైజ్లు డేటాని కలెక్ట్ చేస్తాయి. సెకండ్ స్టాప్, ఆ డేటాని డైరెక్ట్గా ఇంటర్నెట్లోకి వదిలేయకుండా ఒక గేట్వే దగ్గరికి పంపిస్తాయి. ఈ గేట్వే ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. అంతేకాదు, ఒక ట్రాన్స్లేటర్ లాంటిది కూడా. రకరకాల డివైజ్ల నుంచి వచ్చే డేటాని ఒకే ఫార్మాట్లోకి మార్చి సేఫ్గా క్లౌడ్కి పంపిస్తుందన్నమాట. ఐఓటీ డివైజులలో ఈ రెండు పార్ట్నర్స్ చాలా చాలా ముఖ్యం. సెన్సార్లు మన సిస్టమ్కి కళ్ళు, ముక్కు, చెవులు లాంటివి. మరి యాక్చువేటర్లు? అవి చేతులు, కాళ్ళు లాంటివి. ఒకటి గదిలో టెంపరేచర్ పెరిగిందని గమనిస్తే ఇంకొకటి వెంటనే ఏసీ ఆన్ చేసి పనిచేస్తుంది. ఈ గమనించు పనిచేయ్ అనే కాంబినేషనే ఐఓటీకి అసలైన పవర్. సో మనమిక్కడ మాట్లాడుకుంటున్నది కేవలం కొన్ని స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్ల గురించి కాదు. ఇది మన నగరాల రూపురేఖల్ని, మన ఫ్యాక్టరీలు పనిచేసే విధానాన్ని, చివరికి మన హెల్త్ కేర్ని కూడా పూర్తిగా మార్చేయగల ఒక కనెక్టెడ్ ఫ్యూచర్కి పునాది. ఒక్కసారి ఊహించుకోండి, కోట్లాది వస్తువులు తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనతో నిరంతరం మాట్లాడుతుంటే అవి మన ప్రపంచం గురించి మనకే తెలియని ఎన్నో కొత్త విషయాలు చెప్తాయి. అయితే అసలైన ప్రశ్నేంటంటే, ఆ మాటల్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ సమాచారంతో మనం ఎలాంటి భవిష్యత్తుని నిర్మించుకోబోతున్నాం? ఈ ప్రశ్నతోనే ఈరోజు టాపిక్ను ముగిద్దాం.